ఈరోజు మనం ఈ వీడియోలో రాజసభ నుంచి ఒక సాంగ్ అయితే చేయబోతున్నాం. ఇన్‌స్టాగ్రామ్‌లో మనకు ఒక బ్రో అయితే మెసేజ్ చేశాడు. ఈ సాంగ్ అండ్ రీల్ పంపి నాకు ఈ సాంగ్ మీద అయితే చేయమన్నారు. నేనైతే సింపుల్‌గా ఈ వీడియో అయితే చేశాను. నేనైతే ఒక 2 అవర్స్ పట్టింది ఈ వీడియో చేయడానికి మీకు సింపుల్‌గా ఒక 2 మినిట్స్‌లో 1 మినిట్ 2 మినిట్స్‌లో చేసేలా 1 క్లిక్‌లో చేసుకోవాలో అయితే చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మీరు. ఈజీగా అర్థం చేసుకోవాలైతే చెప్పాను. ఈజీగా అయిపోతుంది మీకు. దీని ఒక ప్రాజెక్ట్ అనేది ఇస్తాను మీకు. ప్రాజెక్ట్ లింక్ అనేది ఎక్కడుందో నేను లాస్ట్‌కి అయితే చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మీరు. చూడడానికే ట్రై చేయండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది కాబట్టి ఫస్ట్ అయితే డెమో అయితే చూసేయండి మీరు. చూడగానే దిమ్మెత్తిపోయే మంటూ తన గుండెల్లో ఇంకా పెళ్లి గంట కొట్టని లేదా అరే ఓకే, డెమో అయితే చూశారు కదా. ఇంకా సౌండ్తో చూస్తే ఇంకా మంచి ఫీల్ అయితే ఉంటుంది. కొత్తగా ట్రై చేసా, చాలా బాగుంది వీడియో. సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ప్రాజెక్ట్ లింక్ ఎక్కడ ఉందో లాస్ట్కి అయితే చెప్తాను. ఈ డెమో నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని. దాని తర్వాత ఇప్పుడు ప్రాజెక్ట్ మీకు ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు స్టార్టింగ్లో అనేది ఇక్కడ కెమెరా ఉంటుంది. బాక్స్ని క్లిక్ చేసి ఫస్ట్ అయితే కెమెరా ఆన్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ నుంచి మీకు ఫొటోస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీకు లిరిక్స్ వస్తుంది కదా. ఈ ఒక లిరిక్స్ మీకు మిస్సింగ్ ఫాంట్ వస్తే నేను ఇచ్చిన ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఆ ఫాంట్ కూడా ఎక్కడ ఉందో లాస్ట్కి చెప్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇక్కడ మీకు ఫ్రాంట్స్ ఉంటుంది. కిందకి స్క్రోల్ చేస్తే కొన్ని ఫాంట్స్ ఉంటుంది. ఈ ఫ్రాంట్స్ అన్ని మీరైతే రీప్లేస్ అయితే పెట్టుకోవాలి మీరు. అంటే మీకు ఒక మిస్సింగ్ ఫ్రాంట్ వస్తేనే, మీ దగ్గర ఫ్రాంట్ ఉంటే అది మిస్సింగ్ ఫ్రాంట్ రాదు. ఒకవేళ లేకపోతేనే అది మిస్సింగ్ ఫ్రాంట్ అనేది వస్తుంది. లేకపోతే నేను ఇస్తాను. అది ఎక్కడుందో లాస్ట్ చెప్తాను. ఇక్కడ ఫ్రాంట్ ఉంటుంది. ఫ్రాంట్ మీరు ట్యాప్ చేయండి. ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు పైన ఒక 3 లేయర్స్ ఉంటుంది. దాని పక్కన ఒక బాక్స్ ఉంటుంది. బాక్స్ క్లిక్ చేసి ఇక్కడ మీకు వ్యూ ఆల్ ఫ్రాంట్స్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే మనకు ఫ్రాంట్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇవన్నీ మీకు మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫ్రాంట్స్ ఉంటుంది అండ్ ఎలైట్ మోషన్లో ఉన్న ఫ్రాంట్స్ కూడా ఉంటుంది మీకు. దాని తర్వాత మీకు ఇప్పుడు ఇన్పుట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పైన 3 లైన్స్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్పుట్ ఫ్రాంట్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు డౌన్లోడ్ చేయగానే మీకు ఫ్రాంట్స్ అనేది ఇక్కడ ఉంటుంది. మీకు ఇక్కడైతే ఉంటుంది. ఫాంట్ డౌన్లోడ్ చేయగానే ఇక్కడ రీసెంట్ ఉంటుంది. ఒకవేళ మీకు ఇక్కడ 3 డాట్ని క్లిక్ చేసి డౌన్లోడ్ ఆప్షన్లో మీకైతే ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు దాన్ని క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ని క్లిక్ చేయగానే మీకు డౌన్లోడ్ ఆప్షన్లో ఇక్కడ ఉంటుంది. మీకు ఇక్కడ దాన్ని క్లిక్ చేయగానే మీకు ఎలైట్ మోషన్లో అయితే ఇన్పుట్ అయితే అయిపోతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీకు సెర్చ్ చేసుకోండి. ఆ ఫాంట్ ఒక నేమ్తో ఇక్కడ సెర్చ్ అయితే చేసుకోండి. మీరు సెర్చ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే యాడ్ చేసుకోండి. అన్ని ఫ్రాంట్స్ ఇలానే యాడ్ అయితే చేసుకోవాలి మీరు, సేమ్ ఇదే ప్రాసెస్లో. దాని తర్వాత ఇక్కడ మీకు ఫొటోస్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ అనేది మీ ఫోటో పెట్టుకుంటారా లేకుంటే ఇదే ఫోటో ఉంచుతారా, అది మీ ఇష్టం, అది మీ చాయిస్ అది. దాని తర్వాత ఇక్కడ మీకు ఓకేనా, ఇక్కడ మీకు ఫోటో ఉంటుంది. ఈ ఫోటో అనేది మీరు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మీరు పిక్సార్ట్లో చేసుకుంటారా, ఫోటో మ్యాప్, నేను చాలా వీడియోలో చెప్పాను. ఫోటో మ్యాప్ నుంచి అయితే రిమూవ్ చేసుకోమని. పిక్సార్ట్ నుంచి కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కానీ ఫోటో మ్యాప్ నుంచి అయితే కొంచెం క్లారిటీగా కొంచెం క్వాలిటీగా వస్తుంది. అది అక్కడ నుంచి అయితే ట్రై చేయండి మీరు. ఫోటో మ్యాప్ నుంచి అయితే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ ఫోటో ఉంది కదా, పిఎన్జీ ఫోటో మీద ట్యాప్ చేసి మీరు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వీడియో అంటే బ్యాక్గ్రౌండ్ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకుందామన్నా కూడా బ్యాక్గ్రౌండ్ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు ఫోటో ఉంటుంది. ఫోటో మీద ట్యాప్ చేసి కరెంట్ ఫైల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ని క్లిక్ చేయగానే మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఫోటోస్ అనేది రీప్లేస్ పెట్టుకోవాలి. జస్ట్ ఒక ఫోటో మీద ట్యాప్ చేయండి. ఇలా మీకు బ్యాక్గ్రౌండ్ ఒకటే ఫోటో పెట్టినా కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే అది బ్లర్లో ఉంటుంది కాబట్టి కనిపించదు మీకు. ఇక్కడ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఇలా ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ ఫోటో అనేది వచ్చేస్తుంది మీకు. దాని తర్వాత ఇదే ఫోటోని మీరు ఇక్కడ పిఎన్జీగా పెట్టుకుందామన్నా కదా, అదే ఫోటోని మీరు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకొని ఇక్కడ పిఎన్జీగా అయితే కన్వర్ట్ చేసుకోండి. నేను అదే ఫోటో పెడతా. ఇప్పుడు ఫోటో మీద ట్యాప్ చేయడం, కరెంట్ ఫైల్లో క్లిక్ చేయడం, ఇక్కడ స్టార్ ఐకాన్ని క్లిక్ చేయగానే మీ ఫోటోస్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసి ఇలా అది ఏ ఫోటో పెట్టుకుంటారో అది మీ ఇష్టం. అది వేరే ఫోటో పెట్టుకున్నా కూడా పిఎన్జీ బాగానే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ ఫోటోలో ఒకటే ఫోటో పెట్టినా కూడా బాగానే ఉంటుంది. అది బ్లర్లో ఉంటుంది కాబట్టి కనిపించదు. అది మీ చాయిస్. అది మీరు సింగిల్ ఫొటోస్ పెట్టుకుందామన్నా పెట్టుకోవచ్చు, లేకుంటే 3 or 4 5 ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ పెట్టుకున్నా కూడా పర్లేదు, అది మీ చాయిస్. దాని తర్వాత పిఎన్జీ ఫోటో మీద ట్యాప్ చేసి ఇలా ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది ఇలాగైతే రీప్లేస్ అయిపోతుంది. ఇంకొంచెం అడ్జస్ట్ చేసుకోండి, అటు ఇటు కొంచెం సెంటర్లో వచ్చేలా అయితే చూసుకోండి పిఎన్జీ ఫోటో అనేది. దాని తర్వాత ఇలానే మీరు కొన్ని ఫొటోస్ ఉంటుంది, అన్ని ఫొటోస్ అలానే సేమ్ ఉంటుంది. ఫోటో ఆల్మోస్ట్ మొత్తం పిఎన్జీ ఫోటోనే ఉంటుంది. ఈ పిఎన్జీ ఫోటో అన్నీ రీప్లేస్ అయితే పెట్టుకోవాలి మీరు. అండ్ బ్యాక్గ్రౌండ్ ఫోటో సేమ్ అది ఫస్ట్లో ఏది పెట్టారో అదే ఇక్కడ పెట్టుకోండి బ్యాక్గ్రౌండ్ ఫోటో అనేది. దాని తర్వాత
ప్రాజెక్ట్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఇచ్చాను అండ్ ఫ్రాంట్ లింక్ కూడా ఉంటుంది. ఫ్రాంట్ అయితే కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే ఇంపార్టెంట్ అది. మీ దగ్గర లేకుంటే కూడా వేరే ఫ్రాంట్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. నేను ఇచ్చిన ఫ్రాంట్ అయితే కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి, ట్రై చేయండి. ఈ మొత్తం PNG ఫొటోస్ అన్నీ రీప్లేస్ పెట్టుకున్న తర్వాత లాస్ట్ వరకు అయితే చూసుకోండి, అడ్జస్ట్ అయిందా లేదా అని, మీ ఫోటోకి తగ్గట్టు అడ్జస్ట్ అయిందా లేదా అని చూసుకోండి మీరు. దాని తర్వాత పైన ఆర్ మార్క్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీ క్వాలిటీని బట్టి ఇక్కడ క్వాలిటీస్ ఉంటుంది. మీరు 4K పెట్టుకుంటారా, 1440 పెట్టుకుంటారా, 1080 పెట్టుకుంటారా, అది మీ ఇష్టం. అది మీ క్వాలిటీని బట్టి ఇక్కడైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి, మీ ఇష్టం. ఇలా క్వాలిటీని మీద ట్యాప్ చేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయగానే మీ వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. దాని తర్వాత మీకు అక్కడ సేవ్ ఆప్షన్ ఉంటుంది. సేవ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయగానే మీ గ్యాలరీలో అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్, ఏం ఉండదు, జస్ట్ ఇదే సేమ్ ప్రాసెస్ ఉంటుంది. 2 మినిట్స్లో చేసుకోవచ్చు మీరు. ఈజీ ప్రాసెస్లో అయితే చెప్పాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఏ వీడియో పెట్టినా కూడా మీకు రోజు ఒకటి వీడియో అనేది మీకు అందిస్తూనే ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. థ్యాంక్ యూ.